సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ఆలోచన ఏమాత్రం లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. లోక్సభలో ఎంపీ ఉత్తమ్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానమిచ్చారు. సింగరేణిని కాపాడే బాధ్యత తమదేనని ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. గత నెలలో కరీంనగర్ మోడీ పర్యటనలో సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ఆలోచన తమకు లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అయినప్పటికీ పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సైతం స్పష్టతనివ్వడంతో సింగరేణి ప్రైవేటీకరణపై తెలంగాణ ప్రజానీకానికి అనుమానాలు తీరిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. గత కొంతకాలంగా సింగరేణి గనుల పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద సవాళ్ళు ప్రతిసవాళ్ళు జరుగుతున్నాయి. సింగరేణిని ప్రైవేట్ పరం చేసే సింగరేణి మేము అన్ని రకాలుగా ఆదుకుంటేందుకు ప్రయత్నిస్తుంటే సింగరేణి కార్మికులను బంగారు బిడ్డలుగా చేద్దామని మేము భావిస్తుంటే కేంద్ర ప్రభుత్వం లాభాలలో ఉన్నటువంటి సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయాలని కుట్ర పన్నుతున్నది. గన్లను అన్నిటికీ లీజు ఇవ్వాలని కేంద్రం కుట్ర చేస్తున్నది. గత కొంతకాలంగా రాష్ట్రంలోని మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికార పార్టీ నాయకులు ఇతరులు చాలా కాలంగా కేంద్రం మీద నిందలు వేస్తా ఉన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పష్టత ఇస్తూనే ఉన్నది. కేంద్రంలో సింగరేణికి సంబంధించి 51% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది, 49% మాత్రమే కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. ఏదైతే మెజార్టీ వాటా ఉందో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే జరుగుతున్నాయి. కానీ మేము ఎటువంటి తీసుకోవట్లేదు, దీని మీద ప్రచారం నమ్మాలని చెప్పేసి ఎప్పటికప్పుడు సింగరేణి ప్రజలకు సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ మరోసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే తాజాగా మరోసారి ఏదో గన్లను కొన్ని బ్లాక్లను సింగరేణి సంస్థ కొన్ని బ్లాక్లను ప్రైవేటు వాళ్ళకు ఇచ్చారు మైనింగ్ కోసం అని చెప్పేసి దాంట్లో వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో మరోసారి కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేసిన కుట్రపద్దు. దీంట్లోనే దఫల వారీగా బ్లాక్లను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ దాన్ని ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేసే ప్రయత్నిస్తున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ లో ఈరోజు మరోసారి కేంద్రం వైఖరికి తెలుసుకునేందుకు ప్రశ్నించారు. దీనిపైన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయం, సింగరేణి సంస్థను కాపాడుకుంటాం, సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయాలన్నా అది మా పరిధిలో లేని అంశం. రాష్ట్ర ప్రభుత్వం మెజార్టీ వాటా ఉంది కాబట్టి వాళ్ళ నిర్ణయం మీదకే ఉంటుంది. అయితే ఏదైతే బ్లాక్లను ప్రైవేట్కి ఇచ్చామో మైనింగ్ కోసము యాజ్ పర్ అంటే సింగరేణి సంస్థల నిబంధనల మేరకు మాత్రమే ఇచ్చామని చెప్పి స్పష్టం చేశారు సంపత్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.